నమస్కారం ఖాద్రీ న్యూస్ కు స్వాగతం. నా పేరు విజయ్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. నివార్ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ ఆదేశాలు. పేదల మనసు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో ఆ ఫలితాలను పేదలు ఆస్వాదిస్తున్నారు. జగనన్న తోడు పథకం ప్రారంభ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే. దేశవ్యాప్తంగా రేపటి రోజు జరిగే సార్వత్రిక సభను జయప్రదం చేయాలని సిపిఎం సిఐటియు బైక్ ర్యాలీ. వివరాలు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను నెల్లూరు వద్ద తీరం దాటిన అనంతరం రాయలసీమ జిల్లాలపై అధిక ప్రభావం చూపుతుందని నిపుణుల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు అప్రమత్తం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై జిల్లాలో తీసుకోవాల్సిన తక్షణ రక్షణ చర్యలపై చర్చించారు. ఈ తుఫాను కారణంగా జిల్లాలో బలమైన గాలులు వీయడంతో పాటు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదు కావచ్చునన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను జాగ్రత్త పరచాలని, ఈ బాధ్యత గ్రామ సచివాలయాల సిబ్బందితో అధికారులు అనుసంధానమై పనిచేయాలని ఆదేశించారు. బలమైన గాలులకు చెట్లు ఎండు కొమ్మలు విరిగిపడే అవకాశం ఉన్న చోట ప్రజలు చెట్లు సమీపాన ఉండవద్దని హెచ్చరించారు. గాలులకు ఇంటి పైకప్పులు రేకులు ఎగిరిపోయే ప్రమాదం ఉన్నందున రేకులు షెడ్డు ఉన్నవారు అప్రమత్తంగా ఉండి రేకులు గాలికి ఎగిరిపోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చెరువులలో ఇప్పటికే నీరు సగానికి పైగా ఉన్నందున అధిక వర్షాలకు నీరు వచ్చి చెరువులు నిండి కట్టలకు ప్రమాదం ఏర్పడితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా తక్షణ చర్యలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్య ఎస్ బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆనందరావు, ప్రేమచంద్ర తదితరులు పాల్గొన్నారు. చెన్నై నుండి టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ చెన్నై ఏదైతే ఉందో దట్ ఈస్ దాని పేరు నివార్, NIVAR. మీరందరూ కూడా ఇంకా తెలిసే ఉంటుంది. నివార్ ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ సౌత్ వెస్ట్ సైడ్ ఆఫ్ చెన్నై అండ్ ఇట్ మైట్ క్రాస్ ద కోస్ట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఎర్లీ మార్నింగ్. సో అది క్రాస్ అయినప్పుడు అంటే తమిళనాడులో క్రాస్ అయినప్పుడు మనకి నెల్లూరుకి, ఇక్కడ చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప ఇటు సైడు హెవీ విండ్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే సివియర్లీ హెవీ విండ్స్ అంటే 40 నుండి 40 to 80 కిలోమీటర్ల స్పీడ్తో విండ్స్ ఉండేటటువంటి అవకాశం రాయలసీమ డిస్ట్రిక్ట్స్. సో అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి దేర్ ఆర్ సమ్ ప్రికాషన్స్ విచ్ వీ నీడ్ టు టేక్. ఒకటి ఏంటంటే గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చెట్లు లేదంటే చెట్ల మీద ఉన్నటువంటి ఎండిపోయినటువంటి కొమ్మలు అటువంటివి మ్యాక్సిమం గాలికి ఎగిరిపోవడము, అవి వచ్చేసి ఎక్కడో ఇళ్ళ మీద పడ్డము లేదంటే బయట ఉన్నటువంటి మనుషుల మీద పడ్డము ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ ఈ రేపు ఎల్లుండి కొద్దిగా బయట తిరగకుండా ఉంటే దట్ ఈస్ గుడ్. అంటే ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు, చెట్ల పక్కన ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఇది పబ్లిక్ కి అడ్వైస్ చేయాలి. బయట చెట్లు ఎక్కువగా బ్రాంచెస్ విరిగిపడేటటువంటి అవకాశం ఉంది. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ అంటే ఈ చెట్లు ఇటువంటి పడిపోయినప్పుడు రోడ్డు బ్లాక్ కాకుండా ఉండడము, లేదంటే ఒకవేళ ఇన్ కేసు అవి పడిపోయినా కూడా ఇమీడియట్ గా వాటిని క్లియర్ చేయాలి. అంటే ఒకవేళ పెద్ద పెద్ద కొమ్మలు అటువంటి పడిపోయినప్పుడు మనకి పవర్ సార్స్ తో వాటిని కట్ చేసి రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ బాబు సో అదర్ ఆఫీసెస్ అటు సైడ్ ప్లస్ అలాగే కడప బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అంటే మనకి సైక్లోన్ అటు సైడ్ నుండి వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి మండల్స్ లో కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో విత్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పవర్ సార్స్ పెట్టుకోవడము, మిగతా ఎక్విప్మెంట్ పెట్టేసుకొని సో అక్కడ ఉండేటట్లు రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ వేరియస్ లొకేషన్స్ లో వాళ్ళు స్టేషన్ అయి ఉండాలి. అంటే ఈ రోజు కానీ లేదంటే రేపు మార్నింగ్ కల్లా దే హ్యావ్ టు గో దేర్ విత్ లేదంటే రేకులు అంటే ఇంటి ముందు వరండా లాగా వేసుకున్నటువంటి రేకులు అటువంటి ఉన్నవి వాళ్ళందరూ కూడా ఈ రోజు రేపు పొద్దున్నలో చేసుకోవాలని చెప్పేసి మన గ్రామ వార్డు సచివాలయం ద్వారా అలాగే వాలంటీర్స్ ద్వారా చెప్పించాలి. ఇన్ కేస్ అటువంటి పరిస్థితి లేనప్పుడు ఒకవేళ గాలులు వచ్చినప్పుడు అవి ఎగిరిపడే అవకాశం ఉంది. జనరల్ గా ఈ రేకులు అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి. గాలికి ఎగిరిపడ్డాయంటే ఎవరి మీద పడినా చాలా ప్రమాదం ఉంటుంది.
సో అటువంటి ప్రమాదాలు జరగకుండా చూడడం కోసము అందరికీ కూడా ఒక జనరల్ అడ్వైస్ లాగా టామ్ ద్వారా చెప్పించాలి. ఏవైతే ఉన్నాయో సెమీ ట్యాచ్డ్ హౌసెస్ కావచ్చు, లేదంటే కాంక్రీట్ లాంటివి కాకుండా నార్మల్ ఇల్లు ఏవైతే ట్యాచ్డ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అవి ఈ వర్షాలకి తడిచిపోయి గోడలు పడిపోవడము, లేదంటే ఇతరత్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఇది ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ, లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ జనరల్గా ఇటువంటి ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. సో అది కొంచెం అడ్వైజరీ రూపంలో ప్రజలందరికీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం టోల్డ్ త్రూ టామ్ అండ్ త్రూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చెప్పాలి. అలాగే మనకు చాలా చెరువులు ఉన్నాయి, చెరువులు కుంటలు చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ వాటర్తో నిండి ఉన్నాయి. దాదాపు 70-80% వాటర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ రైన్స్ రావడం వల్ల ద వాటర్ కెపాసిటీ ఫుల్గా అయ్యే అవకాశం ఉంది. అండ్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ ఈ చెరువులు గుంటలు కూడా బ్రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఒకటి ఏంటంటే అక్కడ బ్రీచ్ అంటే ఒక అలర్ట్ లాంటిది ఉండాలి. అంటే బ్రీచ్ అయినా కూడా ఇమీడియట్ గా దాన్ని రెస్టోర్ చేసుకునేటటువంటి మెటీరియల్ అంతా కొంత సిద్ధంగా పెట్టేసుకొని అట్లీస్ట్ మండల లెవెల్లో కానీ, లేదంటే ఎక్కువ చెరువులు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి ప్లేసెస్ లో మీకు కావాల్సినటువంటి మెటీరియల్ కొంతవరకు సిద్ధం చేసుకొని పెట్టుకోవడము, లేదంటే అట్లీస్ట్ కన్సర్న్డ్ మైనర్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ పీపుల్, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అలర్ట్ లాగా అక్కడ ఉండేసి బ్రీచెస్ ఒకటి జరగకుండా చూసుకోగలిగితే దట్ ఈస్ బెటర్. ఒకవేళ ముందే ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశం ఉందంటే టేకింగ్ ద స్టెప్స్ టు ఎన్షూర్ దట్ పెద్ద బ్రీచ్ కాకుండా చూసుకోవడం దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఒకవేళ దాన్ని ప్రూవ్ చేయలాగా మెటీరియల్ సిద్ధంగా పెట్టుకొని మనుషుల్ని మాట్లాడుకొని పెట్టుకొని ఉంటే దట్ ఈస్ గుడ్. సో దీనికి లోకల్ గా ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ పీపుల్ తో పాటు తహసీల్దార్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎటువంటి ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. హ్యూమన్ డెత్స్, సో ఎంత ఎక్కువ వర్షం వచ్చినా లేదంటే ఎటువంటి గాలులు వచ్చినా కూడా హ్యూమన్ లాస్ అనేది అసలు ఉండకూడదు. దెర్ ఈస్ కొన్ని క్రాప్స్ ఇప్పుడు హార్వెస్ట్ చేసేటటువంటి స్టేజ్ లో ఉన్నాయి. ఒకవేళ దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి ఆల్రెడీ పంటను హార్వెస్ట్ చేసి ఒకవేళ పొలంలో ఏదైనా పెట్టి ఉంటే దాన్ని ఇమీడియట్ గా దాని మీద పాలిథిన్ కవర్ కప్పడమా, లేదంటే దాన్ని తీసుకొని వచ్చేసి సెక్యూర్ గా పొలంలో పెట్టుకోవడమా, లేదంటే దాన్ని ఎట్లా సేవ్ చేసుకుంటారో, ఒకవేళ రేపు ఎల్లుండి కోతలు లాంటిది ఏదైనా పెట్టుకొని ఉంటే వాటిని పోస్ట్పోన్ చేసుకోవడమా. సో హార్వెస్ట్ చేసే స్టేజ్ లో ఉన్నవి, హార్వెస్ట్ చేసినవి వాటిని ప్రొటెక్షన్ చేసుకోవడము. దెన్ పెద్దవాళ్ళు బయట తిరగకుండా చూసుకోవడము ఈ గాలులు ఇవన్నీ వచ్చినప్పుడు. దెన్ ట్యాచ్డ్ హౌసెస్ లో ఉన్నటువంటి వారి ಬಗ್ಗೆ జాగ్రత్తగా ఉండడము. రేకుల షెడ్డులు లేదంటే ఇంటి ముందు వరండా లాగా వేసినటువంటి రేకులు అటువంటి ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడము, లేదంటే వాటిని ఫర్దర్ గా స్ట్రాంగ్ గా స్ట్రెంథెన్ చేసుకోవడము. దెన్ ఈ అవెన్యూ ప్లాంటేషన్, అలాగే మొక్కలు చెట్లు ఏదైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఈ బ్రాంచెస్ విరిగిపడే అవకాశం ఉంది. అలాగే లేదంటే ఎండిపోయినటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గాలికి ఎగిరి వచ్చి ఎక్కడో పడే అవకాశం ఉంది. సో ఈ వర్షాలు గాలులు వస్తున్నప్పుడు కొంచెం బయట లేకుండా ఉంటే దట్ ఈస్ ఇంకా మంచిది. అందరూ కూడా అకార్డింగ్ యాక్షన్ తీసుకోండి. అండ్ విత్ రెస్పెక్ట్ టు హెవీ రైన్ఫాల్ కనుక మనకి వచ్చినట్లయితే ఆల్రెడీ మీ రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్స్లో విచ్ ఆర్ ద లో లయింగ్ ఏరియాస్, విచ్ ఆర్ ద ఏరియాస్ విచ్ ఆర్ ససెప్టబుల్ టు ఇనండేషన్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లైన్స్ ఎక్కడెక్కడ బ్రీచ్ అయిపోవచ్చు, కల్వర్ట్స్ ఉన్న చోట్ల కానివ్వండి. అలాగే మీ యొక్క మండల్ పరిధిలో కనుక హెవీగా వర్షాలు కురిస్తే ఎక్కడెక్కడ రోడ్స్ బ్రీచ్ అవ్వచ్చు అనేది మీ అందరికీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నాలెడ్జ్ ఉంటుంది. సో అటువంటి వాటిని మనము నైట్ టైం వచ్చిందంటే ఎలర్ట్గా ఉండాలి. కాబట్టి ముందుగానే ఐడెంటిఫై చేసుకుని అటువంటి పరిస్థితి కనుక ఏర్పడుతుంటే మనం వాటిని బ్లాక్ చేసుకోవడం ఒకటి, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాసేపు నిలబెట్టడం ఒకటి చేసుకోవాలి. రిజర్వాయర్స్ ట్యాంక్స్ అన్ని కూడా వర్షాలు ఎక్కువగా కూడడం వల్ల కొంచెం కెపాసిటీ నిండున్నాయి. సో పొరపాటున ఎక్కడైనా బ్రీచ్ అయితే ఆ బ్రీచ్ వల్ల వాటర్ కనుక ఫ్లో అవ్వడం మొదలుపెట్టిన తర్వాత లో లయింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి విలేజెస్ హ్యామ్లెట్స్ ఏమన్నా ముంపుకు గురవుతాయనేది ముందుగానే చెక్ చేసుకోవడము, ఆ ట్యాంక్ బండ్స్ని కొంచెం స్ట్రెంథన్ చేసుకోవడం. ఇన్ కేసు అది కనుక బ్రీచ్ అయితే మనము ఇమీడియట్ దానికి రిపేర్ వర్క్స్ అటెండ్ అవ్వడానికి కూడా ప్రిపేర్నెస్ అనేది ఉంది. భాగంగా మనం ఏమేమి చేయాలా, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సైక్లోన్ ఏమేమి చేసుకోవాలా, పోస్ట్ సైక్లోన్ ఏమేమి చేసుకోవాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనందరి దృష్టిలోనే కూడా ఉండాలి. దీంట్లో భాగంగా ప్రిపేర్నెస్లో భాగంగా మనకి దీన్ని ట్యాకిల్ చేసేదానికి ముఖ్యంగా అవసరం పడేది ఈ అవేర్నెస్ తీసుకురావడానికి, లేకపోతే టామ్ చేసుకోవడానికి ఈ బెల్ హెల్లర్స్ ఇటువంటివన్నీ అవసరం ఉంటాయి. వచ్చేసి
రోప్స్ ఇటువంటివి కనుక సెక్యూర్ చేసి పెట్టుకుని అదేవిధంగా పవర్ కట్టర్స్ ఒకసారి ఏదైనా జరిగిన తర్వాత మనకి ఎక్విప్మెంట్ అంతా ముందుగానే రాదు కాబట్టి ఈ పవర్ కట్టర్స్, స్లాబ్ కట్టర్స్, హైడ్రాలిక్ కట్టర్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా హై పవర్ లైన్స్ కనుక రోడ్డు అడ్డంగా పడిపోతే హైడ్రాలిక్ కట్టర్స్ ఉంటాయి. అవన్నీ పెట్టుకుంటే మనం ఈ పోస్ట్ సైక్లోన్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా, రోడ్డు మీద అబ్స్టకల్స్ ఉన్నా ఆ యొక్క కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ లైన్స్ని ఫ్రీ చేసుకోవడానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. నెవర్తెలెస్ కలెక్టర్ గారు ఇప్పటి వరకు చాలా డీటెయిల్డ్గా అన్నీ కూడా కవర్ చేశారు. సో అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిఫికేషన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. పేదల మనసు తెలిసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నందున దాని ఫలితాలను రాష్ట్రంలోని పేదలందరూ అనుభవించగలుగుతున్నారని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. జగనన్న తోడు కార్యక్రమాన్ని ఈ రోజు కదిరి మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కదిరి ఎంపీడీఓ డివిజన్ అభివృద్ధి అధికారి రమేష్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో జగనన్న తోడు పథకం కింద లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు శాసనసభ్యులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా చిన్న వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తులవారు తదితరుల కష్టాలు గమనించిన ఇచ్చిన వాగ్దాన్ని మేనిఫెస్టోలో చేర్చి దాన్ని ఇప్పుడు వడ్డీ లేని బ్యాంకు రుణాలుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల వంతున మంజూరు చేశారని, ఈ మొత్తానికి ప్రభుత్వమే వడ్డీ భరిస్తుందని, లబ్ధిదారులు సకాలంలో తీసుకున్న రుణం చెల్లిస్తూ మరింత అధికంగా రుణం పొందే సౌలభ్యం కల్పించారని ఆయన తెలిపారు. చిరు వ్యాపారులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెలుగు ఏపీఓ శారద మరియు అధికారులు, లబ్ధిదారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజుకు 105 రూపాయలు 10 రూపాయల వడ్డీతో పెట్టుబడిగా తెచ్చుకొని మరి వ్యాపారం చేసుకొని వారి వల్ల వారు సంపాదించిన డబ్బు నుంచి వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. ఈ విషయం మనం గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ విషయాన్ని మనం అందరం గమనిస్తూనే ఉన్నాము. మరి ఇలాంటి నిరుపేద చిరు వ్యాపారులు, అదేవిధంగా సాంప్రదాయ చేతి వృత్తులు చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందించాలనే ఏకైక లక్ష్యంతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తమ సుదీర్ఘ పాదయాత్రలో వారి సమస్యలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూసి వాటికి పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఇది ప్రభుత్వ పథకము. ఇది 340 మందికి ఇది మంజూరు కావడం జరిగింది. ఇక మిగిలిన 200 చిల్లర అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. వాటిని కూడా మనం తొందరగానే వాటిని మంజూరు చేయడం జరుగుతుంది. అంటే మన మండలంలో వచ్చిన టార్గెట్ దాదాపుగా 5,97 లక్షల రూపాయలు మనం ఈ సంవత్సరం వీరందరికీ కూడా ఇప్పించాలనే ఉద్దేశంతో బ్యాంకులతో కలిసి ముందుకు వెళ్తున్నాము. రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ తెచ్చుకొని వారి వ్యాపారం చేసుకుని వారి సంసారం జీవనం సాగిస్తుంటే ఈ ఇబ్బందులని ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఇటువంటి వడ్డీలకు వీళ్ళు లోన్ కాకూడదు, వీళ్ళ కుటుంబాలన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ఈ 0 వడ్డీ బ్యాంకులో ఖచ్చితంగా ఎటువంటి షూరిటీ లేకుండా లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉద్దేశం ఇది. కాకపోతే 10,000 లే అని దాన్ని ఆస్కారం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని మన వ్యాపారం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ తర్వాత ఈ లబ్ధిదారులందరూ మనకు సహాయం చేసిన ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రి, పేదల కష్టాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు దాని ఫలితం ఈరోజు ప్రతి పేదవాళ్ళు కూడా దొరుకుతా ఉంది. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఆయన గమనించినటువంటి కష్టాలు, పేదలు ముఖ్యంగా ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అన్నీ కూడా దగ్గర నుండి చూసినందువల్ల ఈరోజు అధికారంలోకి వచ్చిన కేవలం సంవత్సర కాలంలోనే దేశమంతా కూడా ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం, ఇందాక చాలా మంది సోదరులు చెప్పారు, చిరు వ్యాపారులను గుర్తించడం అన్నది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగింది. మనందరం కూడా గతంలో వింటా ఉంటాం, చిన్న వ్యాపారాలు, ముఖ్యంగా గంపల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు, తోపుడు బండ్లలో వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న బంకుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏ విధంగా వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటారు అని. ఉదయాన్నే
900 రూపాయలు అప్పిస్తే సాయంత్రం 1000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీ దాదాపుగా అవన్నీ లెక్కేస్తే కూడా చిన్న చిన్న గంపలు కూడా 100 రూపాయలు పొద్దున ఇవ్వాలంటే 90 రూపాయలు ఇచ్చి సాయంత్రం 100 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. మరి అవన్నీ కూడా ఈరోజు ఆ వడ్డీ బాధలు తీర్చాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు 10,000 రూపాయలు దాదాపుగా 10 లక్షల మంది వ్యాపారస్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతాం. మన మండలంలోనే దాదాపుగా ఇప్పటికే దాదాపు 600 మంది లబ్ధిదారులను గుర్తించారు. 350 మంది వరకు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడా తొందరలోనే వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా లబ్ధిదారులందరికీ కూడా సక్రమంగా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీన్ని ఏదో సొంత అవసరాల కోసం ఇతరత్ర అవసరాల కోసం వాడుకొని బ్యాంకులకు సకాలంలో మళ్ళీ మీరు వెనక్కి కట్టకపోతే మిమ్మల్ని కూడా డిఫాల్టర్లుగా మిగిలిపోతారు. ఒకసారి బ్యాంకులో డిఫాల్టర్లుగా మిగిలిపోతే మీకు మళ్ళీ ఎప్పటికీ ఏ లోను ఇవ్వరు. మీతో పాటుగా మీ పిల్లలకు కూడా లోన్ రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని దయచేసి జాగ్రత్తగా మళ్ళా వెనక్కి కట్టాలి. అది కూడా 1 రూపాయి కూడా మీరు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ప్రభుత్వమే ఎంత వడ్డీ అయినా కూడా వడ్డీ ఏ బ్యాంక్ ఎంత వేసినా కూడా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. అసలు మాత్రమే మీరు బ్యాంకులు ఏ విధంగా ఇన్స్టాల్మెంట్లు ఇస్తాయో ఆ ఇన్స్టాల్ ప్రకారం చెల్లిస్తే మళ్ళీ మీకు ఈ రుణం కంటిన్యూస్ గా ఇస్తూనే ఉంటారు. ఈ సంవత్సరం 10,000 అయితే రేపు సంవత్సరం 20,000 30,000 కూడా మీరు తెచ్చుకుంటా పోయే అవకాశం ఉంటుంది. మీరు వ్యాపారం చేసే కొద్దీ మీరు మళ్ళీ తిరిగి చెల్లించే విధానాన్ని బట్టి మీ పరపతి రోజు రోజు కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని దయచేసి ఎవరు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా బ్యాంకుకి అసలు మళ్ళీ కడితే ముందు మీ వ్యాపారాలు మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. మరి లబ్ధిదారులు ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా అందరినీ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అప్లికేషన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఈ మధ్య కాలంలోనే మరి మొన్న 2-3 నెలల కిందటే మనం వైఎస్ఆర్ చేయూత ఇచ్చాం. మహిళలకి దాదాపుగా 75,000 రూపాయలు మొదటి విడతలో 18,500 ఇచ్చాం. మిగతా అంతా కూడా లోన్ల రూపంలో దాన్ని కూడా వ్యాపారాలకి ఏ వ్యాపారం చేసుకోవడానికైనా బంకులు కానీ బర్రెలు గొర్రెలు డైరీలు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా దాన్ని కూడా ఈ మధ్యనే లోన్ల రూపంలో 75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది. మరి వైఎస్ఆర్ ఆసరా కూడా ఈ మధ్యనే మహిళలకు ఇచ్చాం. ఇవన్నీ కూడా మీ వ్యాపారాలన్నీ కూడా పెంచుకొని మీరు ఆర్థికంగా ముందుకెదగాలి. మీరు ఆర్థికంగా బాగున్నప్పుడే మీ కుటుంబాలు మీ పిల్లల చదువుకు అన్నిటికీ కూడా ఉపయోగపడతాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరోవైపు ఈరోజు మీ పిల్లల చదువు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అమ్మఒడి అయితేనేమి స్కాలర్షిప్లు అయితే ఫీజు రీంబర్స్మెంట్లన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఏదైనా వైద్యానికి ఇబ్బంది కలగకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటిన ప్రతి వైద్యానికి కూడా ఆరోగ్యశ్రీ అయితేనేమి లేదంటే ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని కూడా ఆధునికీకరించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సినటువంటి పూర్తి ఉచిత వైద్యానికి కావాల్సిన వసతులు కూడా అన్ని కల్పిస్తా ఉన్నాం. విద్య వైద్యకు పేదవాడికి 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ పిల్లల్ని చదివించే బాధ్యత ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మరోవైపు ఆర్థికంగా మీ వ్యాపారాలు చేసుకుంటూ మీకు ఇబ్బందులు లేకుండా వచ్చే అవకాశం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర వల్ల ఆయన పేదల యొక్క కష్టాల దగ్గర నుండి చూడడం వల్ల సాధ్యమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు మీ అందరి అండదండలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళిద్దరూ చిన్న అమ్మకం వేసుకున్నాం సార్. వెంకటరమణ బూరుగుపల్లి వచ్చినప్పుడు రావాల్సిందిగా కోరుతున్నాము. शादी
ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా దర్బార్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు, మండల, డివిజన్, జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నెల 26న ఉదయం 11 గంటలకు రాజ్యాంగ పేటికను చదివి వినిపించాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో విధిగా కార్యక్రమం చేపట్టాలని అన్నారు. వచ్చే జనవరి 26 వరకు కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని అన్నారు. విద్యార్థులకు వ్యక్తిత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు. కేంద్ర విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య కోరి మాట్లాడుతూ జాతీయ నాయకుల జీవిత చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ సత్య యేసుబాబు, జేసీలు సిరి, గంగాధర్ గౌడ్, ఆర్డీటీ మల్లారెడ్డి పాల్గొన్నారు. 6th is being celebrated in the country as Constitution Day. రాజ్యాంగ దినోత్సవం లేదంటే కరెక్ట్గా చెప్పాలంటే సంవిధాన దినోత్సవం. సో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ అండ్ ఎవ్రీ ఇయర్ దట్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ కాన్స్టిట్యూషన్ డే. సో this is India's constitution is you all know one of the most dynamic and the living constitution and which is a pride for not only for us as Indians but also for the entire world that it has elaborated the goals for the or the vision for the not only for our country but also to the whole world. The చెరిష్ చేయాలి, తెలుసుకోవాలి అండ్ సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆన్ దట్ డే దేర్ ఆర్ వేరియస్ స్టెప్స్ విచ్ we all are supposed to take. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఆఫ్ సమగ్ర శిక్షా అభియాన్ as well as other departments also have given guidelines to ensure that Constitution Day అనేది ప్రాపర్ గా సెలబ్రేట్ చేసేలాగా చూసుకోండి. యాక్టివిటీస్ which need to be done. ఒకటి రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో, ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం చదివి వినిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ బి డూయింగ్ ద రీడింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్ at 11 o'clock and 26th. So along with him we will also be doing the same. So 26వ తారీఖు 11 o'clock కి రాజ్యాంగ పీఠికని చదివి వినిపించడం అన్నది ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, డివిజనల్ లెవెల్, మండల్ లెవెల్ అండ్ విలేజ్ లెవెల్ ఆల్సో గ్రామ అండ్ వార్డ్ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఆఫీస్లో కూడా దిస్ రీడింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. Second thing, from 26th November 2020 onwards, reading of the preamble of the Constitution will be mandatory for all the schools in our district. So that is the decision we are taking. So every day during the prayer time, the reading of the preamble of the Constitution is made mandatory from now onwards. Then సో ఈ కాన్స్టిట్యూషన్ డే నుండి రిపబ్లిక్ డే వరకు వేరియస్ యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది. అంటే దేర్ వాస్ లాస్ట్ ఇయర్ అయితే 2019 నవంబర్ 26th నుండి 2020 నవంబర్ 26th వరకు ఇయర్ లాంగ్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. బికాస్ దట్ బీయింగ్ ద 100 అంటే అది ఎంటైర్ ఇయర్ మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నౌ దో దిస్ ఇయర్ ఎంటైర్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే ఇది లేకపోయినా కూడా బట్ వీ కెన్ ప్లాన్ అట్లీస్ట్ ఒక 2 months యాక్టివిటీ నవంబర్ 26th నుండి డిసెంబర్ 26th అండ్ జనవరి 26th రిపబ్లిక్ డే వరకు certain activities we can plan. At the NGOs also can ensure that this reading of the preamble and the further 8 week activities from November 26th to January 26th are carried out. So I will just read out the indicative activities so which we have tentatively prepared. I want the suggestions from district officers as well as NGOs as well as Vice Chancellor and other professors who are assembled here. This Constitution Day అన్నది ఒక befitting manner లో సెలబ్రేట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఒక టెంటేటివ్ గా మనం చేసినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఐ జస్ట్ రీడ్ అవుట్ దోస్ యాక్టివిటీస్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఫర్దర్ సజెషన్స్ వీ కెన్ మాడిఫై, వీ కెన్ ఇంక్లూడ్ దోస్ యాక్టివిటీస్ ఇన్ కేస్. So
So on 26th November, this constitution prayerful reading across all government offices, across all the educational institutions, right from village to district level will be done. So adi ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ ప్రతి ఆఫీసర్ కూడా దీంట్లో ఖచ్చితంగా ఒక స్కూల్కి వెళ్ళి కానీ లేదంటే మీ రెస్పెక్టివ్ ఆఫీసెస్లో కానీ యూ కెన్ డూ దిస్. ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ ఇఫ్ యూ కెన్ గో టు సమ్ స్కూల్ అండ్ దెన్ సెలబ్రేట్ ద కాన్స్టిట్యూషన్ డే అలాంగ్ విత్ ద చిల్డ్రన్. సో ఆఫీస్లో చేసే కంటే కూడా సో ఏదైనా స్కూల్కి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుని పిల్లలతో పాటు చేయగలిగితే విత్ ఫాలోయింగ్ డ్యూ ప్రికాషన్స్ యాజ్ పర్ ద ప్రోటోకాల్, కోవిడ్ ప్రోటోకాల్, that would be more security to do that. Second is education department will issue a circular saying that it will be mandatory from 26th onwards to ensure that this is compulsorily done during the prayer time from 26th onwards. That is a permanent thing. That will be the first week activity. Then education department as well as the welfare departments, social welfare, BC welfare, tribal welfare and all minority welfare, the departments will ensure that this constitution, Indian constitution copy is distributed to all the 10th class children. So there are more than 6.5 lakh children. Andarki ఇప్పుడు distribute చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి funds సరిపోవు కాబట్టి for now we are restricting only to 10th class. We have around 30,000 children and constitution copy అనేది procure చేసేసి that will be given to all the 10th children. So original draft లో ఒరిజినల్ గా అనుకున్నప్పుడు ఏమనుకున్నారంటే we the citizens of India అన్నట్లు అనుకున్నారు. దాని మీద ఆ వర్డ్ సిటిజన్ పెట్టాలా లేదంటే పీపుల్ అని పెట్టాలా అనే దాని మీద చాలా డిబేట్ జరిగింది. చాలా డిబేట్ జరిగిన తర్వాత సిటిజన్ అన్నది కేవలం ఇక్కడ భారతీయత ఉన్నటువంటి అంటే ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే ఇస్తున్నటువంటి రైట్, బట్ ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, లిబర్టీ అన్నది ప్రతి ఒక్క పర్సన్ కి కూడా ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. కాబట్టి మనం ఖచ్చితంగా సిటిజన్ అని కాకుండా పీపుల్ ఆఫ్ ఇండియా అని పెడితేనే బాగుంటుంది అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీద దర్ ఇస్ లాట్ ఆఫ్ డిబేట్ అనమాట, లాట్ ఆఫ్ డిబేట్ అండ్ ఫైనల్లీ ఇట్ హ్యాస్ undergone various changes and whatever it was that was adopted on 26th November 1949. Third week వచ్చేసరికి you can have discussions or debates on national writing and right to equality. As ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళ పేరెంట్స్తో పాటు గ్రామంలో ఉన్నటువంటి ఇతర ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారిని ఒకసారి స్కూల్కి ఇన్వైట్ చేసి వారి ఎదురుగా let the children do the debate and discussions and the మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ లో పాటు వారు కూడా భోజనం చేసి వెళ్ళేలాగా చూసుకో with proper protocols, కోవిడ్ ప్రోటోకాల్స్ మళ్ళీ. సో కూర్చోబెట్టు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ రోజు కూడా ఎందుకు మనం ఇంకా దీన్ని రిమైండ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది, ఎందుకు ఇప్పటి వరకు ఇంకా ఈక్వాలిటీ అనేది సరిగా లేదు, వాట్ ఆర్ ద అబ్స్ట్రక్టింగ్ ఫోర్సెస్ ఫర్ ఈక్వాలిటీ. సో ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఈ యాక్టివిటీ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్. Celebrate a Constitution Day when it was passed in the Assembly. So since last 5 years, from the school children to higher education, all government offices, and it is the fundamental duty of the citizens of this nation to have this and celebrate like what this is our blessed date. And some radical thoughts. There are more than 50 countries, people they used to come to India. There was a Gurukula system, they learned here and they gone back and flourished their country. The best example is Dubai, one of the king who studied the Delhi University. When the former president Shankar Dayal Sharma went to Dubai, they have taken the best from all the countries, constitutions of all the countries and really synthesized and then put into our constitution to make it a very vibrant democracy and then really for people to be able to celebrate this kind of a constitution, sir. So I think we will be very happy to associate from our side, sir, as the NGOs. We also will follow all the instructions, whatever we are celebrating, you have given, sir. On those days we will also celebrate. Further to that, in the rural areas we will be able to organize with youth of the villages, we will be able to organize some debates. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కదిరిలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఉద్యోగ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు కదిరి పట్టణంలో సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బీడా సుబ్బరెడ్డి, సిఐటియు రాష్ట్ర నాయకులు నూరు మహమ్మద్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కదిరిలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఉద్యోగ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు కదిరి పట్టణంలో సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బీడా సుబ్బరెడ్డి, సిఐటియు రాష్ట్ర నాయకులు నూరు మహమ్మద్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అలాగే అనేక ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు పిలుపుకోవడం జరిగింది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కదిరి పట్టణంలో సిఐటిఓ అలాగే రైతు సంఘ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ద్వారా కదిరి ప్రజానానికి అప్పీల్ చేస్తున్నాం. రేపు జరుగుతున్నటువంటి యొక్క సార్వత్రిక సమ్మెలో కొత్త కార్మికులు, రైతులు, కర్షకులు, ఉద్యోగులు, అన్ని రకాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిఓ డివిజన్ కమిటీ తరఫున, పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన కార్మిక కర్షకుల యొక్క సమస్యల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతున్నది. ఈ సమ్మె ప్రధానంగా దేశభక్తులకి, దేశద్రోహులకి మధ్య జరుగుతున్నటువంటి సమ్మె. రేపు ఈ సమ్మెలో పాల్గొనే ప్రతి పౌరుడు దేశభక్తుడు. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఈ దేశ సంపదని, రైల్వేల్ని, బిఎస్ఎన్ఎల్ని, ఎల్ఐసిని, ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థని కారు చౌకగా విదేశీయులకి, కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెట్టి అమ్మేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి విధానాలు. రెండో వైపు కరోనా లాక్డౌన్ అడ్డం పెట్టుకొని కార్మికులు 8 గంటలు ఉన్నటువంటి తన యొక్క అనేక రకాల కార్మిక హక్కు చట్టాల్ని నిర్వీర్యం చేసి 4 కోట్లుగా మార్చి, గతంలో ఎప్పుడో బానిసలు ఉండేవాళ్ళు, ఎన్ని గంటలైనా పని చేయించుకునేవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో ఊడిగం చేయించుకోవడానికి కార్మిక చట్టాల్ని, కార్మికుల హక్కుల్ని కాలరాస్తుంది. కేవలం నెలకి 5,000 రూపాయలు, 6,000 రూపాయలు కనీస వేతనం ఉండే విధంగా చట్టాల్లో మార్పు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా రేపు జరుగుతున్నటువంటి దేశ భక్తుల పోరాటంలో ప్రతి పౌరుడు, ప్రతి కార్మికుడు, ప్రతి రైతు ఈ పోరాటంలో పాల్గొనాలి. ఆ విధంగా తన దేశ భక్తిని చాటాలి. ఈ నరేంద్ర మోడీ దుర్మార్గపు బీజేపీ విధానాల్ని, మతోన్మాద రాజకీయాల్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా సిఐటిగా మేము పిలుపునిస్తున్నాం. ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అందులో భాగంగానే సమ్మెకి సంఘీభావంగా ఈరోజు కదిరిలో సిఐటియు రైతు సంఘం కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి జయప్రదాన్ని పిలుపునివ్వడం జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నీ కూడా సవరణ చేస్తూ వాళ్ళ యొక్క హక్కులన్నింటినీ కూడా కాలరాసే పద్ధతిలో వ్యవహరించడం అనేది జరిగింది. మరి అదేవిధంగా రైతులు తమ యొక్క విషయాలైన ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, అప్పుల బాధ నుంచి రైతుల విముక్తి కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైతు సంఘాలు, వామపక్షాలు ఫైట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం దళారీ వ్యవస్థ నుంచి కాపాడాలంటే ఒకే దేశం ఒకే మార్కెట్ అని చెప్పేసి రైతుల పండించిన పంటలు ఎక్కడైనా కానీ అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఆ విధమైనటువంటి చట్టం తీసుకొచ్చి ఆ చట్టాల వల్ల పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు లాభం తప్ప రైతులకు ఏమాత్రం కూడా అది ఉపయోగపడదు. ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సన్న చిన్నకారు రైతులు, ఆ రైతులందరూ కూడా 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పంటలు పెట్టుకొని మిగిలిన కాలం అంతా కూడా జీవనోపాధి కోసం కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు తీసుకుపోయి మార్కెట్ చేసుకునేటువంటి పద్ధతులు అవకాశం ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి దీనివల్ల పెద్ద ఎత్తున రైతులు మోసపోతారని చెప్పేసి ప్రభుత్వాన్ని పదే కూడా చెప్తున్నా.
పెడచెవిన పెడుతూ అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మోటార్లకి మీటర్లు పెట్టి నగదు బదిలీ చేస్తామని చెప్పేసి ఓ పక్కన ప్రచారం చేస్తూనే నగదు బదిలీ చేస్తామని చెప్తున్నారు. అనంతపురం జిల్లా లాంటి వెనకబడిన ప్రాంతాల్లో భూగర్భ జలాలు 1000 నుంచి 1500 అడుగుల లోతులో ఉన్నాయి. ఆ నీటిని తోడుకోవాలంటే దాదాపుగా 15 నుంచి 25 హార్స్పవర్ మోటార్లు పెట్టుకోవాల్సి వస్తుంది. వాటికి అయ్యే ఖర్చు నెలకి 500-600 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. ఆ విధంగా చూస్తే సంవత్సరం అంతా కూడా 60-65 వేల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. రేపు ప్రభుత్వం పెద్ద ఎత్తున కరెంటును వినియోగిస్తున్నారు. మేము సన్నా చిన్నకారు రైతులకి అని చెప్పేసి ఆ విధంగా రైతులు కట్టాల్సినటువంటి బిల్లులు మేము కట్టమని చెప్పే విధంగా కూడా రేపు రైతుల పట్ల భారం మోపేటువంటి చట్టాలు తీసుకొస్తుంది. బట్ ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకుంది ఏదైతే నగదు బదిలీ ఉందో దీన్ని వెంటనే ఉపసంహరించుకొని పాత పద్ధతిలో ఉన్నటువంటి ఉచిత విద్యుత్తుని ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసి కార్మికులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈ చట్టాలన్నీ కూడా సవరణ చేసి కార్మికులను రోడ్డున పడేటువంటి చట్టాలు తీసుకొచ్చినారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి రేపు ఢిల్లీలో పార్లమెంటు ముట్టడికి లక్షలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. అందులో భాగంగా రేపు కదిరిలో జరిగేటువంటి సమ్మెలో కూడా కదిరి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతాను. ఈ రోజు కదిరి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కదిరి ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభించడం జరిగింది. మొదటి సభ్యత్వం పార్టీ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ చేతుల మీదుగా పట్టణాధ్యక్షులు చలపతి గారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తకు 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ అలాగే ఏదైనా ఉపద్రవం సంభవిస్తే వారికి తక్షణ సాయంగా పార్టీ కార్యాలయం నుంచి 50,000 రూపాయల మొత్తాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే క్రియాశీల కార్యకర్తలకు ప్రత్యేకంగా పార్టీ కార్యాలయంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులు కూడా చూడడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనురాధ, కిన్నెర మహేష్, లక్ష్మణ్, లోకేష్, వంశీ, నాగేంద్ర, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కదిరి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కదిరి ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభించడం జరిగింది. మొదటి సభ్యత్వం పార్టీ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ చేతుల మీదుగా పట్టణాధ్యక్షులు చలపతి గారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తకు 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ అలాగే ఏదైనా ఉపద్రవం సంభవిస్తే వారికి తక్షణ సాయంగా పార్టీ కార్యాలయం నుంచి 50,000 రూపాయల మొత్తాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే క్రియాశీల కార్యకర్తలకు ప్రత్యేకంగా పార్టీ కార్యాలయంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులు కూడా చూడడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనురాధ, కిన్నెర మహేష్, లక్ష్మణ్, లోకేష్, వంశీ, నాగేంద్ర, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను తన బిడ్డల్లా చూసుకునేదానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఒక 5 నియోజకవర్గాలు క్రియాశీల సభ్యత్వం కంప్లీట్ అయినాయి. రెండో విడతగా 32 నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల సభ్యులను చేర్పించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో ఈరోజు కదిరి నియోజకవర్గం నుంచి ఆ 32 నియోజకవర్గాల్లో కదిరి నియోజకవర్గం ఎంపిక చేయబడింది. ఈ కదిరి నియోజకవర్గంలో క్రియాశీల సభ్యులు ఎవరైతే ఒక 50 మందిని ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళను క్రియాశీల సభ్యునిగా ఎంపిక చేస్తాం. ఆ క్రియాశీల సభ్యునిగా పార్టీలో చేర్చుకుంటాం. ఆ క్రియాశీల సభ్యునికి డిపాజిట్ వచ్చి సభ్యత్వ రుసుము వచ్చి 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి అతనికి చేకూరే వనరులు ఏమంటే ఈరోజు 500 రూపాయలు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క క్రియాశీల సభ్యునికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత అతనికి ఏదైనా జరిగితే అనుకోని ఉపద్రవం జరిగితే ఇమీడియట్గా 50,000 రూపాయలు వాళ్లకు పార్టీ చెల్లిస్తుంది. ఆ తర్వాత జనసేన పార్టీ ఆఫీసులో ఒక బృందం వీళ్ళను ఎవరైతే క్రియాశీల సభ్యులు ఉన్నారో వాళ్ళను యోగక్షేమాలు కానీ వాళ్ళ అన్నిటినీ చూస్తూ ఒక బృందం వాళ్ళ టీం వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
జనసేన పార్టీ ఈరోజు కార్యకర్తల విషయంలో ఎంత భద్రంగా చూసుకుంటుందో ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి జన సైనికులారా, క్రియాశీల సభ్యత్వం ఈరోజు కదిరి నియోజకవర్గంలో ప్రారంభించబడింది. ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యునిగా చేరవాలని చెప్పి కదిరి నియోజకవర్గం తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. కాబట్టి ఈరోజు నుంచి కంటిన్యూగా మీ గ్రామాలలో కూడా మేము వచ్చి సభ్యత్వం నమోదు చేయడం జరుగుతుంది. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్. దీనివల్ల ప్రతి ఒక్క క్రియాశీల సభ్యుడు పార్టీ దృష్టిలో ఒక వెన్నెముకలాగా అక్కడ లోకల్గా పనిచేస్తాడని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి క్రియాశీల సభ్యులే కీలకమని చెప్పేసి, పార్టీకి కీలకమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. జగనన్న తోడు పథకం ప్రారంభం అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం వెలుగు ఆఫీసులో జగనన్న తోడు కార్యక్రమం కింద చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు 10,000 రూపాయల చెక్కును, ఐడి కార్డులను మండల కన్వీనర్ రమణారెడ్డి, దశరథ నాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శకుంతల, బ్యాంకు మేనేజర్ ఏపీఎం రవీంద్ర, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. జగనన్న తోడు పథకం ప్రారంభం అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం వెలుగు ఆఫీసులో జగనన్న తోడు కార్యక్రమం కింద చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు 10,000 రూపాయల చెక్కును, ఐడి కార్డులను మండల కన్వీనర్ రమణారెడ్డి, దశరథ నాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శకుంతల, బ్యాంకు మేనేజర్ ఏపీఎం రవీంద్ర, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. అందులో ఈ సంక్షేమ పథకాల్లో ఈ చేదోడు కూడా తోడు జగనన్న తోడు సంక్షేమ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు ఎక్కువ చేతులిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో ఒకటి కాదు, ఇప్పుడు చేతి ఒకటి, చేదోడు ఒకటి, జగనన్న తోడు ఒకటి, వడ్డీలే రుణాలు ఒకటి. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో పోతూ ప్రతి కష్టాలు నష్టాలు చూసుకుంటూ ఏం చేస్తే వీళ్ళు బాగుంటారు అనే ఉద్దేశంతో ప్రతి పల్లెకు పాదయాత్రలో చూస్తూ ఆ కష్ట నష్టాలు తెలుసుకొని ఈ పథకాలన్నీ దగ్గర ఆయన చెప్పిన హామీలు కాకుండా ఇంకా కొన్ని దాన్ని జత చేస్తూ హామీలు నెరవేర్చడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేరు పేరున అందరికీ తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా బ్యాంక్లో డైరెక్ట్గా పోతే 10,000 ఇస్తారా? ఇవ్వరు కదా. అది మనకు గవర్నమెంట్ ఒక అవకాశం కల్పించింది. కాబట్టి దీని అందరూ కూడా మన వ్యాపారస్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ 10,000 వచ్చింది కదా అని చెప్పి ఒకేసారి అమౌంట్ ఇచ్చేస్తారు అనుకుంటారు. ఒకేసారి 10,000 ఇచ్చేస్తారు. కాబట్టి వేస్ట్ చేయొద్దండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కానీ వ్యాపారం కోసం ఇచ్చిన అమౌంట్ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోండి. పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 20వ తేదీన ప్రారంభించి 25వ తేదీ వరకు రిలే దీక్షలు వరకు కొనసాగుతాయని తెలిపారు. కదిరి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట రిలే 6వ రోజు సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిపిడబ్ల్యూఎస్ కార్మికులుగా పనిచేస్తూ ఉండగా వీరికి గత 10 నెలలుగా వేతనాలు చెల్లించలేదని గట్టిగా ప్రశ్నించే వారిపై తప్పుడు ఆరోపణలతో విధుల నుండి తొలగిస్తూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని సిఐటియు ఆరోపించింది. కదిరిలో రిలే దీక్షల్లో పాల్గొన్న వారికి బహుజన్ సమాజ్ పార్టీ కదిరి శాఖ నాయకులు ఇర్ఫాన్, బెనర్జీ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల పేరిట చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలను కూడా కాంట్రాక్టర్లు చెల్లించకుండా స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. వేతనాలు అడిగితే సగం వేతనమే ఇస్తామని, ఇష్టం ఉంటే పనిచేయండి లేకుంటే మానుకొమ్మని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కేవలం 3,000 రూపాయల వేతనంతో 24 గంటలు పనిచేయడం ఎలాగని ప్రశ్నించారు. కనుక కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, స్వాహా చేసిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలను కార్మికులకు వాపసు చేయాలని డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ
ఈరోజు సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇది జరిగిన విషయం ఏంటంటే సిపిడబ్ల్యూఎస్ ఆర్డబ్ల్యూఎస్ వర్కర్స్ ఇంతకుముందుగా గడిచిన నాకు తెలిసి 13-14 సంవత్సరాలుగా ఈ ఆర్డబ్ల్యూఎస్లో కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇక్కడ 2 ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండింది. కాకపోతే ఈ వైసీపీ రావడంలోనే 1.5 సంవత్సర కాలంలోనే వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి ఏమైతే చెప్పారో మేము రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడమని చెప్పారో దాని పూర్తిగా విరుద్ధంగా ఈ లోకల్ నాయకత్వము లేదా గౌరవ శాసనసభ్యులు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు వారు ఇక్కడ మేము రాజకీయాలే చేస్తాం, రాజకీయాలే చూస్తామని చెప్పి పూట గడపని పేదలు ఈరోజు కాంట్రాక్ట్ బేస్లో అంటే నాకు తెలిసి 11,000-12,000 వస్తుంది. ఇటువంటి సమయంలో కూడా వారు ఎన్నో కష్టాలు కోర్చుకొని ఈ లాక్డౌన్ సమయంలో పూర్తిగా ఎక్కడ కూడా లాక్డౌను ప్లస్ వేసవికాలం ఈ వేసవికాలంలో కూడా వారు ఎన్నో కష్టాలు కోర్చుకొని వెహికల్ సౌకర్యం లేని వారు నడుచుకుంటూ వెళ్ళి ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు వాళ్ళు ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో అటువంటి విధుల్లో కూడా వారు సక్రమంగా నీటిని సప్లై చేశారు. కానీ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళందరి కాంట్రాక్ట్ను రద్దుపరుస్తూ వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. సో ఈ తొలగించడం అనేది పూర్తిగా చట్టబద్ధానికి వ్యతిరేకమైనది. ఈ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను మేము పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. అలాగే వాళ్ళకి పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ ముందుగా ఏమైనా చేయాలదలుచుకుంటే వాళ్ళకి పూర్తిగా అంచెలంచెలుగా వాళ్ళకి బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళకి మద్దతుగా ఉంటుంది. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తూ వారి యొక్క భవిష్యత్ కాలంలో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన చేయదలుచుకున్నారో వాళ్ళన్నింటికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ కదిరి నియోజకవర్గంలో దాదాపుగా 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా తీసేసి వాళ్ళకు పూట గడవని పేదలందరినీ కూడా ఈరోజు బజార్ను పడేసినారు. అది ప్రభుత్వం చేశారా లేదంటే ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే ఎంపీ లాంటి వారు ఎవరైనా చేశారా అనేది తెలియదు. కాబట్టి ఏం జరిగినా కూడా ఇలాంటి పేదలకు అన్యాయం జరగకుండా గౌరవ శాసనసభ్యులు సమయం తీసుకొని వీళ్ళకి ఈ కార్మికులకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కదిరి నియోజకవర్గంలో సిపిడబ్ల్యూఎస్ ఒక వాటర్ సంబంధించిన దాంట్లో పనిచేసే కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికుల మీద ఈరోజు జరుగుతున్న అన్యాయాల మీద వీరు 5 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షని బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు సంఘీభావంగా వీరికి మద్దతుగా ఈరోజు రావడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏమంటే సిపిడబ్ల్యూఎస్ అనే ఒక పనికి సంబంధించిన కార్మికులు ఈరోజు అక్రమంగా అధికారంలో ఉండే వైసీపీ నాయకులు దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఈరోజు వాళ్ళని తొలగించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ సిపిడబ్ల్యూఎస్లో 11 సంవత్సరాల నుంచి చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు. వారు చాలని జీతాలతో వాళ్ళు పొట్ట నింపని పరిస్థితుల్లో కూడా వారు ఎంతో ఇబ్బందుల్లో కూడా ఆ సంస్థలో పనిచేస్తూ జీవనం ముందుకు సాగించే పరిస్థితులలో ఈరోజు అన్యాయంగా వాళ్ళని తొలగించడం చాలా బాధాకరం. దీనిపైన అధికారంలో ఉండే పార్టీ తక్షణమే చర్యలు తీసుకొని వారికి రావాల్సిన హక్కులను వెంటనే ఇవ్వాలని, వాళ్ళకి రావాల్సిన జీతాలను వెంటనే ఈ అధికార పార్టీ చెల్లించాలని, లేని పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ వీరికి అండగా నిలబడి ఈ కార్యక్రమానికి మరి ఎన్నో రూపాలుగా ముందుకు తీసుకొని పోవడానికి వీరికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తాదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ కదిరి డివిజన్ పరిధిలో సిపిడబ్ల్యూ స్కీమ్లో పనిచేసే స్కీములు ప్రతి మండలంలో ఉన్నాయి. గత 13 సంవత్సరాల నుంచి మేము ఈ సిపిడబ్ల్యూ స్కీమ్లో వర్కర్లుగా పనిచేస్తూ జీవిస్తున్నాం. కానీ గత 12 సంవత్సరాల వరకు మాకు ప్రభుత్వం ద్వారా కాంట్రాక్టర్ వేతనాలు ఇచ్చేవారు, పిఎఫ్ బకాయిలు కూడా చెల్లించారు. అయితే 2019 ఆగస్టు నుంచి 2020 నవంబర్ తేదీ వరకు అనగా 17 నెలల కాలం పాటు మాకు బకాయిలు చెల్లించలేదు. కానీ లాక్డౌన్ సమయంలో దాదాపు వాహన సౌకర్యం లేని వాళ్ళు కూడా దాదాపు 12 కిలోమీటర్లు నడిచి వచ్చి సంపులకు వచ్చి నీళ్లు వదిలి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం. కష్టకాలాల్లో నీళ్ళు ప్రజలకు గొంతు తడిపినాం. కానీ మేము మమ్మల్ని కష్టాలకు నెట్టి ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది. కానీ ఇక్కడ కాంట్రాక్టర్కును ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి గలాటాల్లో కార్మికులు మేము నలిగిపోతున్నాం. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నా వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. కానీ మా వర్కర్ల పైన ఆ ప్రభావం పడింది. దాదాపు 16 నెలల నుంచి జీతాలు రాక
కొంతమందిని విధుల నుంచి కూడా తొలగించారు. తలుపుల మండలంలో 11 మందిని, తనకల్లు మండలంలో 19 మందిని, ఇంకా వివిధ స్కీముల్లో పనిచేసే వర్కర్లందరినీ కూడా విధుల నుంచి తొలగించారు. కేవలం ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీ నాయకులు తొలగించలేదు. ఇక్కడ ఓట్లేసినట్టు వైసీపీకి సంబంధించిన ఓటర్లను కూడా తొలగించారు. ఇక్కడ పార్టీల పరంగా ఇక్కడ వర్కర్లుగా పనిచేసే వాళ్ళకి పార్టీలను ప్రత్యేకమేమి ఉండవు. వారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు మావాడా మీవాడా అనేది కాదు. కానీ ప్రభుత్వానికి కేవలం ఒక వైసీపీ కార్యకర్తలు నాయకులు కట్టేటువంటి పన్నుల రూపంలోనే అవే డబ్బులు వస్తున్నాయా? కానీ మిగతా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు డబ్బు కట్టలేదా ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో? మా డబ్బు ప్రభుత్వానికి చేరలేదా? ఒక మాట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మా డబ్బుకు మేము కట్టేటువంటి పన్నులు ప్రభుత్వం తీసుకోలేదా? దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాలా. మమ్మల్ని ఎందుకు ఈరోజు విధుల నుండి తొలగించారు? 13 సంవత్సరాల నుంచి మేము వర్కర్లుగా పనిచేసాం. కానీ ఇప్పుడు 14వ సంవత్సరం, ఈ 13 సంవత్సరాలు ఇక్కడ ఈ సిపిడబ్ల్యూ స్కీమ్లో సేవ చేశాం ప్రజల కోసం. ఈరోజు మమ్మల్ని తొలగించేస్తే 13 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి ఇంకా వేరే ఏం పని చేయాలో అర్థం కావడం లేదు. 13 సంవత్సరాల నుంచి పనిచేసినా మమ్మల్ని తొలగించినారు. ఇక్కడ ఏం పని చేయాలో మాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని తొలగించినందుకు ప్రభుత్వం మాకు వేరే ఉపాధి ఏదైనా చూపించి మమ్మల్ని తొలగించాలా. అంతవరకు తొలగిస్తే మాత్రం మేము మాత్రం విధులు బహిష్కరిస్తున్నాం. కానీ కొత్త వారిని చేర్చుకున్నా కూడా మేము అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీనిపైన ప్రభుత్వం పునరాలోచించి తీసేసిన వర్కర్లను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలి. అదేవిధంగా 16 నెలల నుంచి రావాల్సిన పిఎఫ్ బకాయిలతో పాటు వేతనాలు మంజూరు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తలపుల మండలం పరిధిలోని వైఎస్ఆర్ యువ నాయకుడు దిక్కుబాబు ప్రకాష్ నగర్ కాలనీ వాసులైన గంగులమ్మ మృతి చెందడంతో 5,000 రూపాయల సహాయం అందించడం, అలాగే నిగిడి శ్రీనివాసులు మృతి చెందడంతో 5,000 రూపాయల సహాయం అందించడం జరిగింది. తూపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డికి కాలు ఆపరేషన్ చేసి తీసివేయడం జరిగింది. గ్రామస్తులు వైసీపీ యువ నాయకులకు కృష్ణారెడ్డి, డిక్కీబాబుకు విషయం చేరవేయగా ఆయన వారి ఆర్థిక పరిస్థితి గమనించి తక్షణమే స్పందించి ఆ గ్రామానికి చేరుకుని గోపాల్ రెడ్డికి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలపుల మండలంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను ముందుండి వారికి ఆర్థిక సహాయతను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచులు సూర్యనారాయణ రెడ్డి, డిపి ఫయాజ్ అహ్మద్, యూత్ అధ్యక్షులు ఉత్తారెడ్డి, ఎర్రమారెడ్డి, ప్రభువర్ధన్, మధుసూదన్ రెడ్డి, మౌలాలి, విశ్వేశ్వరరెడ్డి, సదాశివరెడ్డి, అక్కలరెడ్డి, కోటేశ్వరమ్మ, హుస్సేనమ్మ, ఆత్మారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు బండ్లపల్లి సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ ఫయాజ్ అహ్మద్ గారు, మాతోటి ఇక్కడ ప్రభువర్ధన్ కావచ్చు, బండ్లపల్లి మధుసూదన్ రెడ్డి కావచ్చు, నాతోటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తోట గోపాల్ రెడ్డి అనే అతనికి మాకాల పైన తొడల దగ్గర వరకు కాలు తీసేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ దిక్కుబాబు అనే అతనికి గ్రామస్తుల్లో ఈరోజు తెలిపిన వెంటనే అనుక్షణం వచ్చి ఇక్కడ నేనున్నాను అని ఒక 10,000 రూపాయలు సహాయం చేసినాడు. తూపల్లి, ఉబరవాన్లపల్లి గ్రామస్తులందరి తరఫున అతనికి, ఇక్కడ వచ్చిండే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు డిక్కుబాబు మన తూపల్లి గ్రామంలో మా ఊరిలో గోపాలరెడ్డికి కాలు వల్ల అందరూ తెలియజేయడంతో ఈరోజు వచ్చి సర్పంచ్ సూర్యనారాయణ గారు, ఫయాజ్ గారు, పార్టీ ఎర్రమరెడ్డి గారు, ప్రభువర్ధన్ గారు, మా విశ్వేశ్వరన్న గారు, ఆత్మారెడ్డి గారు, మౌలా గారు, బండ్లపల్లి నాయకుడు మధుసూదన్ రెడ్డి గారు, తర్వాత మా గ్రామ ప్రజల సమక్షంలో ఈరోజు 10,000 రూపాయలు డిక్కుబాబు సాయం చేశారు. వారికి మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. దాదాపు అనుకుంటారు కానీ ఇంతవరకు ఎవరు ఆ పదం అనలేదు. స్వయాన ఇలా తాత ఎక్స్ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వ్యక్తి ఆయన మనవడే డిక్కుబాబు. కానీ ఆ పదం కూడా ఎక్కడ వాడు అన్న పేదవారికి ఏదో విధంగా మనం మన స్తోమత ప్రకారం ఆర్థిక సాయం చేద్దాం, ఏమే దేవుడు మనకి ఇవ్వాలా, మనం పేదలకు పెట్టాలా అనే దాంతోనే ఇలాంటి ఇంకా ఇప్పుడు అంజనే కాదు ఇలాంటి చాలా చేశాడు. ఇప్పుడు కూడా చెప్పుకోడు. ఈరోజు మేమే ఆయన్ను బలవంతంగా ఏమే బాబు నువ్వు చేసావు, దాదాపు 50 లక్షల రూపాయలు గ్రామానికి పెట్టావు,
తాగునీరు ఇచ్చావు. ఈరోజు పుష్కలంగా కుమ్మరపేట కానీ 2 కిలోమీటర్లు పైప్ లైన్ లాగాడు, బుర్జుపల్లికి 3 కిలోమీటర్లు పైప్ లైన్ లాగాడు సొంత నిధులతో, ఎరసాంపల్లికి 2.5 కిలోమీటర్ పైప్ లైన్ లాగాడు, కోటకు లాగాడు. ప్రతి తాన మంచినీరు ఇచ్చి దాహార్తిని తీర్చిన ఘనత దిక్కుబాబుది. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు ఇబ్బందులు ఉంటే ఏ సమస్యలు వచ్చినా ముందుండి చేయాలని నా శక్తి కార్డు సాయం చేస్తాం. మా పంచాయతీ ఎక్కడ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాం, వాళ్ళకి సాయం చేస్తాం. సూర్యనారాయణప్ప, పయాదన, ప్రభు అన్న, మౌల ఇదివరకే 18 బోర్లు వేసినాం. ఎర్సాన్పల్లికి వాటర్ ఇచ్చినాం, బుజ్జిపల్లికి వాటర్ ఇచ్చినాం, కుమ్మరపేటలో వాటర్ ఇచ్చినాం, పూల బజార్లో వాటర్ ఇచ్చినాం, వాటర్ ఇచ్చినాం, మసీద్ బజార్లు ఇచ్చినాం, చేసినాం, రోడ్లు వేసినాం. మళ్ళీ ఇంకా చేస్తాం, ఇంకా వేగవంతంగా చేస్తాం. తలుపుల గ్రామ పంచాయతీ ప్రకాష్ నగర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంజీ గారి యొక్క తల్లి గత 3 రోజుల కిందట మరణించడం జరిగింది. ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కృష్ణారెడ్డి అలియాస్ డిక్కిబాబు దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన తక్షణమే స్పందించి మన మాజీ సర్పంచ్ బిఎస్ రెడ్డి గారి నుండి మరియు ఇక్కడున్న మన హుసేన్ అన్న, ప్రభు అన్న, మౌలా వారి అందరి సమక్షంలో ఈరోజు అంజీ గారికి 5,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉంటుంది. దానికి ఉదాహరణగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కానీ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తక్షణమే మా కృష్ణారెడ్డి గారి దృష్టికి తీస్తే ఆయన తోచిన సహాయం అందించేకి సిద్ధం ఉన్నందున తలుపుల గ్రామ ప్రకాష్ నగర్ చెందినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంజీ గారి వాళ్ళ మదర్ అంటే అమ్మ చనిపోయింది. దాదాపు 3 రోజులు అయింది. దానికి అనుగుణంగా మా యువ నాయకుడు దిక్కుబాబు కృష్ణారెడ్డి గారు ఆయనకి ఏదో కొద్దిగా ఆర్థిక సాయం చేయాలన్నా అందరం కలిసి మనము ఇక్కడ సమవేసి పంచాయతీ దగ్గరికి వెళ్దాం, మనం చేద్దాం అన్నాడు. వెంటనే అందరం స్పందించి వచ్చాం, చేశాడు. ఇదివరకు దిక్కుబాబు గారు తలుపుల గ్రామం అందరికీ తెలుసు. ఇంత మునుపు కూడా జిల్లాలో మొట్టమొదటిసారి కరోనా వచ్చిన పక్షంలో ఏ వ్యక్తి కూడా బయటికి రాకుండా ఇళ్లలోనే కాపులు ఉండి పిల్లలు కూడా బయటకు పంపనే టైంలో 2,000 కుటుంబాలకు అతను ఆర్థిక సొంత నిధులతో 2,000 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ తలుపుల గ్రామానికి తాగునీటి వసతి ఎంత చేశాడంటే తలుపుల గ్రామంలో ప్రతి నిత్యము ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎంపీ ఆఫీస్ కానీ, పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ రోజు ధర్నా లేదు వాటర్ అనే టైంలో దాదాపు గ్రామంలో 18 బోర్లు తన సొంత నిధులతో దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తన సొంత నిధులతో గ్రామానికి నీళ్ళు ఇచ్చిన ఘనత ఒక దిక్కుబాబుకే చెందుతుంది. ఈ రోజు స్వేరోస్ సంఘం ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ జన్మదినం పురస్కరించుకుని స్వేరోస్ ఇంటర్నేషనల్ మరియు సర్కిల్ ఆధ్వర్యంలో స్థానిక స్వేరోస్ ఆఫీస్ నందు ప్రతిజ్ఞా దివాస్ ను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని స్వేరో ఆంతంతో ప్రారంభించి స్వేరో ప్రతిజ్ఞను సభ్యులందరితో చేయించి స్వేరోస్ 10 అధ్యాయాలతో ముగించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కేక్ కట్ చేసాక జరిగిన సమావేశంలో సంఘ గౌరవ అధ్యక్షుడు విజయ్ కుమార్, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధకుడు, అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా ఆచరణలో తీసుకుపోతున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినానికి విచ్చేసి అతనికి యొక్క సేవలు కొనియాడడం జరిగింది. స్వేరోస్ జోనల్ మెంబర్ ఏఎస్ రాయుడు మాట్లాడుతూ స్వేరోస్ సంఘం యొక్క విశిష్టతను తెలిపారు. స్వేరోస్ సంఘం కదిరి డివిజన్ ప్రెసిడెంట్ బుర్జు ఆంజనేయులు స్వేరో మాట్లాడుతూ మన జాతుల బడుగు బలహీన పిల్లలు అక్షరం అనే ఆయుధం చేపట్టి జ్ఞానకాండంతో అభివృద్ధి చెందుతూ విద్య, ఉద్యోగ మరియు ఆర్థిక రంగాల అభివృద్ధి సాధించి ఉన్నత శిఖరాలు చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. చివరిలో స్వేరోస్ 10 ఆజ్ఞలు పలికించి స్వేరోస్ ప్రతిజ్ఞ చేయించి వాటి ఆచరణ సాధ్యం చేయాలని సూచించారు. ఇందులో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ఎస్జే అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ గురుకుల కార్యదర్శి అయ్యాక గురుకులలో ఎంతమంది పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరడం జరిగిందని తెలిపారు.
ఉపాధ్యాయులు నాగభూషణం గారు, బీఎస్పీ నాయకులు కోలా బెనర్జీ, నవ్య స్టూడియో రమణ బ్రదర్స్, స్క్వేరస్ డివిజన్ సంఘం యొక్క సాయకులు ఎం శ్రీనివాసులు, ఎం రామాంజనేయులు, కళ్యాణ్, ఈశ్వర్, యశ్వంత్, ప్రతీక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అభినవ్ అంబేద్కర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు, ఆ సార్ బర్త్డే మన కదిరి పట్టణంలో చేయడం నేను గర్విస్తున్నాను. దానికి స్వేరో టీం ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండడం గర్వించదగ్గ విషయం. అతను 10 కమాండ్మెంట్స్ చెప్పాడు. ఈ 10 కమాండ్మెంట్స్ వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు మోటివేట్ చేసే విధంగా ఉంటాయి. అవి ప్రతి చోట కూడా తెలంగాణ గురుకుల పాఠశాలలో ఉదయాన్నే వాటిని పఠించే ప్రయత్నం చేస్తారు. నెంబర్ 1, ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. మన జాతి ఎవరు కూడా ఇతరుల కంటే తక్కువగా ఉండకూడదనే భావనతో ఐ షెల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐఎమ్. నేను ఎక్కడున్నా ఒక నాయకుడిగా ఉండాలి అంటే నేనంటే మన జాతి వారు అందరూ కూడా ఆ భావనకు ఉండాలని. ఐ షెల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్. నేను ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ పనిని ఇతరుల కంటే భిన్నంగా అద్భుతంగా చేయాలని. ఐ షెల్ బి హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. ప్రతి పనిని నిజాయితీతో విజయవంతంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఐ షెల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్. ఇతరులు నేనేదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని ఇతరుల మీద నింద వేయకుండా మనం దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా మానసికంగా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనూ ఐ షెల్ నెవర్ చీట్, నాట్ బెగ్. నేను ఏది అడుక్కోను, తర్వాత ఇతరులను ఏది కూడా యాచించను అనే ఉద్దేశంతో ఐ షెల్ రీపే వాట్ ఐ బారో. నేను ఇతరుల దగ్గర ఏ వస్తువు తీసుకున్నా అది సొసైటీ నుంచి కావచ్చు ఇతరుల నుంచి కానీ తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించాలనే ఉద్దేశంతో ఐ షెల్ నెవర్ ఫియర్ ది అన్నోన్. తెలియని విషయాన్ని గురించి ఎప్పటికీ నేను కానీ నా జాతి ప్రజలు కానీ ఎప్పటికీ భయపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో చిట్ట చివర ఏదైనా ఒక మంచి ఆశయాన్ని మనం నిర్ణయం తీసుకుంటే అది చిట్ట చివరి వరకు సాధించే వరకు షెల్ నెవర్ గివ్ అప్, ఐ షెల్ నెవర్ గివ్ అప్ అనేటువంటి ఉద్దేశంతో మనం ఉండాలని చెప్పడం జరిగింది. ఈ 10 ఆజ్ఞలే రాబో తరాలకు స్ఫూర్తిగా ప్రధానటువంటి ఆశయాలుగా కొనసాగే పరిస్థితులు రాబోతున్నాయి. ఆ దిశగా మనందరూ ప్రయత్నం చేసి మన జాతి ప్రజలందరినీ కూడా దిగ్విజయంగా ఉన్నత శిఖరాలకు కసువునూకిన వారందరూ కూడా చైతన్యం ముందుకు పోవాలని, గొడవలో పెట్టిన వాళ్ళు కోడింగ్ చేయాలని, కొండ కోణంలో జీవించే మన గిరిజన జాతులందరూ కూడా కోటీశ్వరులు కావాలని, ప్రతి ఒక్కరు చెప్పులు కొట్టిన వాళ్ళు చైతన్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఉద్దేశంతో ఎన్నో రకాలైనటువంటి మనకు చెప్పడం జరిగింది. నా పిల్లలు కానివ్వండి, మీరు మీ పిల్లలు కానివ్వండి, మీ భావితరాలకు మంచి భవిష్యత్తును వేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అతని బర్త్డేకి ఇది మనం ఇచ్చే కానుకగా నేను ఆశిస్తూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ప్రతిజ్ఞా దివస్ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కదిరి స్వేరో డివిజన్ స్వేరోస్ తరఫున వారికి ఆరోగ్యాలు కలగజేయాలని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నివార్ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలి, జిల్లా కలెక్టర్ ఆదేశాలు. పేదల మనసు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో ఆ ఫలితాలను పేదలు ఆస్వాదిస్తున్నారు. జగనన్న తోడు పథకం ప్రారంభ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే. దేశవ్యాప్తంగా రేపటి రోజు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం సిఐటియు బైక్ ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.